పాలకడలు. అనగనగా ఓ ఊళ్ళో రాము సీను అనే 2 కప్పలుండేవి. ఓ రోజు ఆ 2 కప్పలు పాలకొండ మీదకి ఎక్కి గంతులేస్తుండగా కాలు జారి కొండలో పడిపోయాయి. బయటికి రావాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇక జీవితంపై ఆశ వదులుకొని రాము పాపం మునిగిపోయి ప్రాణం విడిచాడు. సీను తన ఆత్మస్థైర్యాన్ని ఏమాత్రం విడకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. తన కాళ్ళతో పాలను చిలకడం మొదలుపెట్టాడు. దాంతో కొంతసేపటికి పాలపైన మీగడ ఏర్పడింది. దాంతో సీనుకు కుండ నుండి ఎగిరి దూకడానికి మంచి పట్టు దొరికింది. ఇక సీను కుండ నుండి సులువుగా బయటపడ్డాడు. అందుకే అంటారు, సాధనతోటి పదం కదిపితే సాధించలేనిదేముంది అని. ఇదో చిన్న అడవి. ఇందులో చాలా జంతువులు నివసిస్తూ ఉంటాయి. వాటికి దూరంగా ఓ చిన్న గుడిసెలో నాని అనే ఒక కోడిపిల్ల తన తల్లి నాంచారితో ఆనందంగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటుంది.